గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నేను అంకుష్ శర్మ. మేము అగ్రోషియా పేరుతో వ్యవసాయ వైర్లను తయారు చేస్తాం. సూరత్లో ఉన్న మా సంస్థ పేరు ఇన్నోవేటివ్ ఫిలామెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సూరత్లో అంక్లేశ్వర్ ప్రాంతానికి వచ్చాను. వీరు వ్యవసాయంలో మన వైర్లు ఉపయోగించి మండప్, మాండువా, మచాన్ వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు. తీగ కూరగాయలను ఎక్కువగా పండించడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మండప్ 4 లేదా 5 సంవత్సరాల క్రితం వేసినది. 2 లేదా 2.5 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఇక్కడ వారు పొట్లకాయలను పండిస్తూ ఉన్నారు. ఈరోజు నేను సొరకాయలను పండించడం చూస్తూ ఉన్నాను. ఈ రైతు సోదరులను చూపించడానికి అతిపెద్ద కారణం ఇదే. మీరు వినే ఉంటారు, ఈ మంటపును ప్రతి పంట కోతకు తీసేసి మళ్లీ విత్తన సమయంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటే తీవ్రమైన శ్రమ, ఖర్చు ఏర్పడుతుంది. అయితే గత 5 ఏళ్లుగా రైతు ఈ పరంజాను ఉపయోగిస్తూ ఉన్నారు. అటువంటి పొలాన్ని చూడటానికి మనం ఈరోజు ప్రత్యేకంగా వచ్చాము. రైతులను కూడా కలుద్దాం. మొదటి వీరు పరంజాను వాడి 2 నుంచి 2.5 ఏళ్లు పొట్లకాయలను పండించారు. గత 2 నుంచి 2.5 ఏళ్ల నుండి సొరకాయలను పండిస్తున్నారు. తీగ కూరగాయలను పండిస్తున్నారు. వీరు ఈ పరంజానే వాడుతున్నారు. నేను ఇప్పటికీ చాలాసార్లు వివరించాను. మళ్ళీ కొంచెం నేను వివరంగా వివరిస్తాను. ఈ వైపును చూడండి. చతురస్రాలు 3.5 mm వైర్ ఉపయోగించి తయారు చేయబడ్డాయి. లోపల వారు ఉపయోగించిన వైర్లు 1.8 mm డయామీటర్ కలిగి ఉన్నాయి. స్తంభాలపై వారు ఉపయోగించిన వైర్ కూడా 3.5 mm డయామీటర్ కలిగి ఉంటుంది. కాబట్టి వాటి మధ్య ఉన్నటువంటి దూరం సుమారు 2 అడుగులు. ఈ వైర్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి తుప్పు పట్టకుండా ఉంటాయి. ఇవి బరువుగా ఉండవు మరియు ఈ తీగలు శక్తిలో చాలా గొప్పవి. నేను మీకు ఇది ఇప్పటికే వివరించాను, కానీ నేను మళ్ళీ వివరిస్తాను. గత కొన్నేళ్లుగా రైతులు ఇనుప తీగలను వాడుతున్నారు. అగ్రోషియా వైర్స్ మరియు ఇనుప తీగల మధ్య తేడా ఏమిటంటే, పరంజాను తయారు చేయడానికి మీకు 100 కిలోల ఇనుప తీగ కావాలి. అదే పరిమాణంలో అయితే పరంజాను తయారు చేయడానికి మీకు 20 కేజీల అగ్రోషియా వైర్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ తీగల వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నా ఇతర వీడియోలు కూడా చూడండి. మనం మరలా పరంజాకు తిరిగి వద్దాం. ఈ పరంజా సొరకాయలను పండించడానికి వేశారు. ఈ మంటప్లో ఉన్న పంటను చాలా వరకు కోసేశారు. అయినా మీరు కొన్ని సొరకాయలను చూడొచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ రైతు ఈ ప్రాంతంలో చాలా రకాల కూరగాయలను పండించడం జరిగింది. బెండకాయ, సొరకాయ, కాకరకాయ, దోసకాయ, పొట్లకాయ మొదలైనవి ఇలా చాలా రకాల కాయగూరలను ఈ రైతు సోదరులు ఇదే పరంజాలో పండించడం జరిగింది. అది మనం చూడొచ్చు కూడానా. రైతు సోదరులారా, మీరు ఏ కూరగాయలను పండించవచ్చు మరియు దాన్ని ఎలా పండించవచ్చు, ఏ వైర్లను ఉపయోగిస్తారు, ఈ తీగల వల్ల ప్రయోజనం ఏమిటి అని చాలా వీడియోలు చేశాను. అయితే ముఖ్యమైన విషయం, ఈ పరంజాని ఎలా తయారు చేశారు మరియు ఇది ఎందుకు ఇంత బలంగా ఉంది, ఈ తీగల యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏంటి, వీటినన్నిటినీ మనం తెలుసుకుందాం. వీటిని ఉపయోగించేటటువంటి రైతుతో మనం మాట్లాడదాం. ఆయన అన్నీ చెబుతారు. శైలేష్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ పరంజా చాలా బాగుంది. మీరు గత 5 సంవత్సరాలుగా మా వైర్లను వాడుతున్నారు. అందుకు ధన్యవాదాలు. మీరు ఈ పరంజాను ఎలా తయారు చేశారో మరియు అగ్రోషియా వైర్స్ను ఉపయోగించి మీరు ఏమి లాభం పొందారో మా రైతు సోదరులకు చెప్పండి. నేను 4 ఏళ్ల క్రితం ఈ మంటపం వేయడం జరిగింది. ఒకసారి వరదలు వచ్చాయి. ఇక్కడ 2023లో వరదలు వచ్చాయి. అవునా సార్, ఇక్కడ ఒకసారి వరద వచ్చిందా? కానీ మా పరంజా అలానే ఉంది. సరే, వరద వచ్చిన తర్వాత మీరు ఏదైనా రిపేర్ చేశారా లేక అలాగే వదిలేశారా? నేనేమీ రిపేర్ చేయలేదు. మునుపుట్లాగానే ఉంది అలాగే. అవును, పొట్లకాయ సాగు చేశాం. ఓకే, మీరు మొదట పొట్లకాయని సాగు చేశారు, దాని తరువాత సొరకాయని సాగు చేశారు. వైర్లు ఏమీ పాడవలేదు, అవి అలానే ఉన్నాయి. శైలేష్ అన్న, 2 స్తంభాలకు మధ్య గ్యాప్ ఎంత ఉంది? లోపల వేసిన వెదురు స్తంభాలకు ఈ స్తంభానికి గ్యాప్ ఎంత ఉంది? మొత్తంగా ఎంత గ్యాప్ ఇచ్చారు? ఈ స్తంభం నుండి ఆ స్తంభంకు 12 నుండి 15 అడుగుల దూరం. 12 నుండి 15 అడుగుల దూరం. లోపల స్తంభంకి 10 అడుగుల దూరం. సరే రైతు సోదర, బయట స్తంభాల మధ్య గ్యాప్ దాదాపు 12 నుండి 15 అడుగులు మరియు లైన్లలో ఉన్న లోపల స్తంభాలు 10 అడుగుల దూరం ఉన్నాయి. 10 అడుగులు. ఈ లైన్ నుండి ఆ లైన్ వరకు 3.5 mm వైర్ను వాడాల్సి ఉంటుంది. ఈ వైర్లను మీరు ఎలా ఉపయోగించారు? వీటిని వాడటం వల్ల మీరు ఏమి లాభం పొందారు? నేను పొందిన లాభం ఏమిటో చెబుతాను. మనకు మార్కెట్ నుండి ఒక బిగాకు 200 కిలోల జిఐ వైర్ అవసరం ఉంటుంది. ఓకే, 200 కేజీలు ఇనుపు తీగ కావాలి. జిఐ వైర్ భారీగా ఉంటాయి. మరియు ఇదే ప్రాంతానికి ఈ 30 నుండి 40 కేజీల అగ్రోషియా వైర్ అవసరం ఉంటుంది. ఓకే, అలాగా. కాబట్టి బరువు కూడా తగ్గింది. ఓకే, అవునా? ఎంత వరద వచ్చినా పరంజా పడలేదు. వైర్లు కూడా అసలు తుప్పు పట్టలేదు. జిఐ వైర్లలాగే అగ్రోషియా వైర్స్ తుప్పు పట్టవు. ఇంకా ఖర్చులో తేడా ఏమైనా ఉందా? బరువు 200 కేజీల నుంచి 40 నుండి 45 కేజీలకి తగ్గిందని మీరు చెప్పారు. ఖర్చుని ఎలా ప్రభావితం చేసింది?
జిఐ వైర్లకు ఈ వైర్లకు ఖర్చులో ఎంత తేడా ఉంది? మార్కెట్లో కిలో జిఐ వైరు 60 నుండి 70 రూపాయలు ఉంటుంది. అవునా, 60,000 వరకు ఉంటుంది. అగ్రోసియా వైర్లు వచ్చేసి సుమారు 30,000 వరకు ఉంటుంది. 60 నుండి 70,000 చెల్లించే బదులు అగ్రోసియా వైర్ను ఉపయోగించి 25 నుండి 30,000 వరకు మీరు ఆదా చేశారన్నమాట. 5 సంవత్సరాలు అయ్యింది. ఓకే, 5 సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల వైర్లు గాని వెదురు స్తంభాలు గాని మార్చలేదు. కాబట్టి రైతు సోదరులారా, నేను అదే విషయాన్ని మీకు వివరిస్తున్నాను. అగ్రోసియా వైర్స్ ను ఉపయోగించండి. మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా స్క్రీన్ పై మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. దీన్ని ఎలా సెటప్ చేయాలనే విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మేము సహాయం చేస్తాము. నేను మీకోసం శైలేష్తో కాల్ కూడా ఏర్పాటు చేస్తాను. భారతదేశానికి వస్తున్న కొత్త టెక్నాలజీల ప్రయోజనాలను మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇండియన్ టెక్నికల్ ఫార్మింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రోసియా వైర్ల తరపున మీకు మా ధన్యవాదాలు.